హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పౌర్ణమి క్రియేషన్. ఈరోజు వీడియో వచ్చేసి భూ కైలాసంది సెకండ్ వీడియో అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు. సెకండ్ వీడియో ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. వీడియోలో లాస్ట్ వరకు ఉండండి. భూ కైలాసంకి అయితే వచ్చినాము. ఇది భూ కైలాసం తాండూరులో ఒక 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది ఒక తాండూలో ఉంది. ఈ భూ కైలాసం శివుని లింగం నీటిలో నుంచే వెళ్ళిపోతారు దర్శనం చేయడానికి. ఇది దర్శనం వీడియో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ట్రావెల్ది, ఇంకా మేము చేరుకున్నది అదైతే వీడియో చూపించిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము వెళ్ళి మొత్తం ఫ్రెష్ అప్ అయిన తర్వాత దర్శనం కోసంకి వెళ్ళేది అది ఎలా చూపిస్తున్నాను. వీడియోలో లాస్ట్ వరకు ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోతున్నాము దర్శనం కోసంకి. ఎక్కువ లాంగ్ వీడియో కాకుండా షార్ట్గానే తక్కువగానే ఉంది, చిన్నగానే ఉంది వీడియోలో లాస్ట్ వరకు ఉండండి. డైరెక్ట్ దర్శనంలోనే మేము నీటిలో నుంచి వెళ్ళేది అవి ఎలా ఇందులో చూపించిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, మేమందరం వెళ్ళిపోయేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మా తమ్మిని కూతురు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎంట్రీ కాడ గణేశుని విగ్రహం ఉంది, గణేశుని మహారాజ్ది. ఇక ఇక్కడ చూడండి ఎంట్రీ, ఇది నీటిలోకి వెళ్ళడానికి. అంటే నీళ్ళైతే ఎక్కువగానే ఉండొచ్చు, కానీ మేము వెళ్ళింది సమ్మర్ హాలిడేస్లో కాబట్టి తక్కువ ఉండే. వర్షాకాలంలో అయితే ఎక్కువ గొంతు వరకు అయితే నీళ్ళు ఉంటాయని అందరు అంటుండ్రు. మాకైతే ఇప్పుడు తక్కువ ఉండే. సమ్మర్ హాలిడేస్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పబ్లిక్ వస్తే ఇంకా చిన్నపిల్లలు కూడా తీసుకొస్తారు హాలిడేస్లు అంటే, అందుకోసంకే తక్కువగా వాటర్ ఇచ్చిండ్రు, వదిలిండ్రు. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఒక సైడ్ నుంచి వెళ్ళిపోవాలి, ఒక సైడ్ నుంచి బయటికి వెళ్తారు దర్శనం చేసుకున్న తర్వాత. చాలా బాగుంది, చాలా బాగా దర్శనం కూడా అవుతుంది. శివుని లింగం భూ కైలాసం అని పేరు ఉంది. తాండూరు నుంచి మేమైతే నారంపేట నుంచి 3 బస్సులు చేంజ్ చేసి వచ్చినాం. నారంపేట నుంచి కూడా రావచ్చు, మహబూబ్నగర్ నుంచి కూడా రావచ్చు. మహబూబ్నగర్ నుంచి అంటే డైరెక్ట్ తాండూరుకే బస్సు ఉండొచ్చు. ఇంకా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు యూజ్ అవుతుంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా వెళ్ళి రండి. భూ కైలాసానికి చాలా మంచి ప్రదేశం. ఇప్పుడైతే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా వెళ్ళి రండి. చాలా బాగుంది, చాలా మంచి ప్రదేశం. సోమవారం రోజు ఫస్ట్ అయినా థర్డ్ అయినా సోమవారం, ఏ సోమవారం అయినా వెళ్ళి రావచ్చు. శంకరుంది శివుని లింగం ఉంటుంది ఇక్కడ, దర్శనం చేసుకోవడానికి వెళ్ళి రండి. శ్రావణ మాసం స్పెషల్ ఈ వీడియో మీకోసంకి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి, చూసి మీరు కూడా భూ కైలాసానికి వెళ్ళి రండి. మేమైతే ఇక్కడ నీటిలోకి దిగినాము. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక సగం కిలోమీటర్లు అయితే దూరంలో శివుని ఆలయం ఉంది. నీటిలో నుంచే వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళిపోయే ముందు లింగాలు ఉంటాయి, చిన్న చిన్నవి శివునివి. దర్శనం చేసుకొని అట్లా మొక్కి ఎవరైనా కాయిన్ పైసలు పెట్టేది ఉంటే పెట్టండి. పెట్టి పూలు అవి ఎలా తీసుకొని బయట నుంచే మేము వెళ్ళడానికి 100 రూపాయలు పిల్లలకి, అంటే 5 సంవత్సరాల పిల్లలకి ఫ్రీ. ఇంకా 5 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకైతే టికెట్ తీసుకుంటారు. 100 రూపాయలు ఉంటుంది ఒకరొకరికి టికెట్. ఇంకా ఆ టికెట్ ఇస్తే ఇంకా అన్నదానం కూడా ఉంది. అంటే టికెట్ తీసుకొని దర్శనం వచ్చిన తర్వాత ఆ టికెట్ చూపిస్తే ఇంకా వాళ్ళ అన్నం కూడా పెడతారు. తర్వాత ఇంకా మేము దర్శనం చేయడానికి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక పైప్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఒక్క లింగానికి మేము మొక్కే వెళ్ళినాము. ఇంకా ఇక్కడ నుంచి చూడండి, నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ ఉన్నాయి కాబట్టి కానీ తక్కువ ఉన్నాయో తెలియదు. ఎక్కువ శాతం అయితే నీళ్ళు అయితే ఎక్కువనే ఉంటాయంట. మేము సమ్మర్ హాలిడేస్లో పోయినాం కాబట్టి తక్కువ ఉండే. ఇంకా పిల్లల్ని అయితే అందరం తీసుకెళ్ళినాము. ఇంకా ఇక్కడ ముందలైతే చూస్తే మీకు తెలుస్తుంది, శివుని దర్శనం అవుతుంది. మీరు లాస్ట్ వరకు ఉండండి, మీరు కూడా శివుని దర్శనం చేసుకోండి. ఫస్ట్ సోమవారం శ్రావణ మాసం స్పెషల్ శివుని దర్శనం అవుతుంది. ఇక ఇక్కడ చూడండి, అందరైతే మేము స్నానం చేసి వెళ్తున్నాము. అంటే స్నానం అయితే ఇక్కడ మునిగి వెళ్తున్నాము దేవుని దగ్గరికి. ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ నుంచి అయితే అంటే ఫ్రెష్ అప్ అయి కాలు ముఖం అవి కడుక్కొనే వచ్చినాము. కానీ ఇక్కడ అందరూ
మునిగే వెళ్తున్నారు. అందుకోసంకి మేము కూడా అందరము చిన్న పిల్లల్ని కూడా కొద్దిగా అయితే నీళ్ళలో మునిపినాము. ఇంకా తర్వాత మేము అందరము మునిపేది అవి కూడా కనిపిస్తుంది ఈ వీడియోలో, చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే మా ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి వెళ్ళినాము. మీరు కూడా మీ ఫ్యామిలీతోటి వెళ్ళండి, చాలా మంచి ప్రదేశము, చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే చూడండి శివుని విగ్రహం అయితే, శివుని లింగం అయితే చాలా బాగుంది. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. భూకైలాసం అంటే కైలాసంలో ఏ దేవుళ్ళు ఉంటారో అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు చాలా బాగా చేసిండ్రు ఇక్కడ భూకైలాసం. ఇక్కడ ఒక తాండా అంటే లంబడ వాళ్ళ తాండా ఉంటుంది కదా, తాండాలోనే ఈ భూకైలాసాన్ని నిర్మించిండ్రు. ఇంకా మేమైతే అందరం స్నానం చేసిన తర్వాత, అంటే స్నానం అంటే మొత్తం ఇంకా నీళ్ళైతే వదులుతారు వాళ్ళు, ఇలాగనే ఈ నీళ్ళలోంచి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మేము మునిగి ఇంకా అదే తడి బట్టలతోటి ఇంకా శివునికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాము. ఇక్కడ మొత్తం అందరం ఒకరము వెళ్తున్నాము. ఇంకా చాలా పబ్లిక్ వస్తుంటారు. ఎంత పబ్లిక్ అంటే చెప్పలేము. అప్పుడు సమ్మర్ హాలిడేస్లు ఉన్నాయి, ఇప్పుడైతే శ్రావణ మాసం ఉందని ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనుకుంటా. కావాలంటే మీరు వెళ్ళండి. ఇంకా నారంపేట నుంచి అయితే కోస్గికి వచ్చినాము. కోస్గి నుంచి మేము తాండూరు బస్సు పట్టినాము. తాండూరు నుంచి తాండూరులో దిగిన తర్వాత ఆటో పట్టి 20 రూపీస్ తీసుకున్నారు. మనకైతే ఇప్పుడు బస్సులు ఫ్రీ ఉన్నాయి, కానీ 20 రూపీస్ అయితే చాలు తాండూరు నుంచి భూకైలాసానికి రావడానికి. రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు తీసుకెళ్తారు 20 రూపీస్. ఇంకా మేము 20 రూపీస్ ఇచ్చిన తర్వాత అక్కడ దింపిండ్రు. ఇంకా మళ్ళీ 20 రూపీసే తీసుకుంటారు. మళ్ళీ మనం రిటర్న్ అయ్యే తర్వాత అక్కడైతే ఆటోలు ఉంటాయి. అయితే ఏం ప్రాబ్లం లేకుండానే అక్కడ మొత్తం చూస్తారు. అంటే డ్రెస్సింగ్ మార్చుకోవడానికి మనం తడి బట్టలతోటి వెళ్ళి శివుని లింగం దర్శనం చేసుకుంటాము. తర్వాత ఇంకా తర్వాత బట్టలు చేంజ్ చేస్తాం. అంటే మళ్ళీ నీళ్ళలోంచే బయటికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ తడి బట్టలు అవుతాయి. ఇంకా తర్వాత బయటికి వచ్చి చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్లు కూడా ఉన్నాయి. చాలా బాగుంది. మొత్తం అన్నము పప్పు అవేలా కూడా అన్నదానం కూడా బాగానే ఉంది, మంచిగానే. ఒకసారి మీరైతే వెళ్ళి రండి. ఇక్కడ చూడండి, మేమైతే ఇప్పుడు గర్భగుడిలో శివుని లింగము ఉంది. శంకర్ భగవాన్, శంకర్ మహాదేవ్, ఓం నమ శివాయ. ఇక్కడ చూడండి, ఇక మొత్తం అయితే పూజారి అయితే పూజ చేసి నిలబడి ఉన్నాడు. ఇంకా మేమైతే మొత్తం మొక్కి ఫోటోలు దిగి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం అయితే చాలా బాగా అయింది, శివుని దర్శనం. ఇంకా తర్వాత శివుని దర్శనం అయిన తర్వాత అందరం అయితే బయటికి వెళ్ళినాము. అంటే బయటికి వెళ్తే ఇంకొక సైడ్లో మొత్తం చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. శివునివి, శంకరునివి, ఇంకా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఏ విగ్రహాలు లేవు, అన్నింకనే లేదు. మొత్తం విగ్రహాలు చూడవచ్చు మీరు. ముందల నేను చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే వీడియోలో ఉండండి. ఇప్పుడైతే దర్శనం అయింది. ఇంకా ఇక్కడ చూడండి, దర్శనం అయిన తర్వాత ఇంకొక డోర్ నుంచి బయటికి వస్తే ఇక్కడ మొత్తము శివతాండవం చేస్తున్న విగ్రహము శంకరుంది. ఇంకా కింద రాక్షసుని సంహరిస్తున్న విగ్రహంలాగా ఉంది. చూడండి ఎంత బాగుందంటే చాలా మంచి ప్రదేశము. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా మొత్తం అయితే ఈ ప్రదేశంలో ఏ విగ్రహాలు లేవు, అన్నింకనే లేదు, అన్ని విగ్రహాలు ఉన్నాయి. చాలా మంచి ప్రదేశము, చాలా బాగా ఉంది భూకైలాసము. ఇప్పుడు శ్రావణ మాసంలో ఫస్ట్ సోమవారము లేకున్నా ఏ సోమవారం అయినా వెళ్ళి రండి. మీరు కూడా తాండూరు నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా భూకైలాసము. వెళ్ళి దర్శనం చేసుకోండి. మీకు కూడా బాగా దర్శనం కావాలంటే ఇంకా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మేమైతే దర్శనం అయిన తర్వాత ఇంకా మళ్ళీ నీటిలో నుంచే బయటికి వస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. శ్రావణ మాసం అయితే మొదలైంది. ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ సోమవారం ఈ వీడియోని చూడండి.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.